హాయ్ గైస్, నేనైతే మీ చేతకు చాలా ఇప్పుడైతే కోటాలంలో టోర్నమెంట్ అయితే ఫైనల్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు కోటాలంలో ఫైనల్ వచ్చి మంగదానపల్లి వర్సెస్ రైజింగ్ స్టార్ 11 బాయ్స్ యాదమరి. Final match Admiri versus Nindalpilli. Now we can go to toss. Kotalam Lakshmaya Bender. And give it to Lakshmaya. Toss. Captain, sir. Come together. నేడా లక్ష్మయ్య టాస్ వేయండి. మంగదానపల్లి వర్సెస్ యాదమరి. కాయిన్ చూపించే కాయిన్ ఆయన కోరుకుంటాడు. వేయండి మామ. హెడ్స్ యాదమరి ఆస్కింగ్ టు హెడ్స్. ట్రయల్ టాస్ వింటూ మంగదానపల్లి అన్నారు. అంటే మేము స్టార్టింగ్ ఒక ఇన్నింగ్స్ బిల్డ్ చేసాం అనుకోండి, వాళ్ళకి బౌలర్కి ఆటోమేటిక్గా ప్రెషర్ పడుతుంది. సో మేము స్టార్టింగ్ బ్యాటింగ్ ఆడి కొంచెం వాళ్ళ మీద ప్రెషర్ బిల్డ్ చేద్దామని బ్యాటింగ్ తీసుకుంటున్నాం. ఓకే, మీరు విన్ అవుతారండి. మీ కాన్ఫిడెన్స్? మా టార్గెట్ ఆల్మోస్ట్ 100 అండి. మేము 100 కొట్టడానికి ట్రై చేస్తున్నాము. మా బ్యాట్స్మెన్స్ బట్టి ఉంటుంది. ఓకే, ఆల్ ది టు యాదమరి కెప్టెన్. హౌ మచ్ యు ఎక్స్పెక్ట్ ద టోటల్ ఒక 40. మీరు ఎన్ని రన్స్ కొడితే మీరు అనుకుంటున్నారు? మీరు 40 కొడితే మా బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది, 40 కొడుతున్నారు అనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, జై హింద్. అందరూ బాగా ఆడాలి, సరేనా? రండి, ఆల్ ద బెస్ట్ దుర్గా. కెప్టెన్ సరేనా, ఇట్లా తీసుకోండి. అక్రమ్, ఆల్ ద బెస్ట్. ఇదే ఉత్సాహంతో బాలెత్తి అమ్మలోపు విక్కీకి ఇస్తా ఉండు. విక్కీ మనము షెడ్కి మనం ఆవులు వైర్ పొడి. చూడండి, మన మగదాంపల్లి జట్టు మంచి డిస్కషన్ చేస్తుంది. టీమ్ కోఆపరేషన్, మంచి కమ్యూనికేషన్, అందరూ చక్కగా ఒక అండర్స్టాండింగ్ మీద జట్టు మంచి పోటీని ఇవ్వబోతుంది. విజయం కోసం ప్రతి జట్టు విజయం పొందాలనుకుంటుంది. కానీ విజయమైన ఓటమైన ప్రతి ప్లేయర్ అంగీకరించాలి. అందరూ గెలవాలి. డౌన్ మంచిగా అక్రమ్ గారు మంచి స్కోర్ కొట్టాలని కోరుకుంటూ అతనికి మన యొక్క అభినందనలు. చెండపల్లి అక్రమ్ ఇప్పుడు నరేష్ అనేది కావాల్సిన మిస్ ఫీలింగ్ చేస్తాను, స్కోర్ ఎక్కువ ఉంది అనేసి. కుశాల్, మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగా ఆడావు. ఈ టోర్నమెంట్ హోల్ టోర్నమెంట్ అయితే మంచిగా చేసావు. ఫీల్డింగ్ కానీ బ్యాటింగ్ నుంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది. మీ విన్నింగ్ మూమెంట్ ఎలా ఉందో మాకు కొంచెం తెలియజేస్తారా? మాకు బాగా హ్యాపీగా ఉన్నదన్న. ఇది సెకండ్ టోర్నమెంటు. ఇంతకుముందు కృష్ణా లెవెన్స్ కూడా ఒక ఫైనల్లో ఓడిపోయినాము. ఇది గెలిచినందుకు బాగా హ్యాపీగా ఉన్నది. ఓకే, కంగ్రాచులేషన్స్. ఓకే, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంగదానపల్లి అండ్ టీమ్. మీ జర్నీ ఎలా ఉండింది 3 రోజులు? యాక్చువల్లీ మా బాయ్ చాలా కష్టపడారు. ప్రతి మ్యాచ్ బౌలింగ్ టఫ్గా వేశారు, బ్యాటింగ్ బాగా ఆడారు. వెల్ ప్లేడ్ బాయ్స్. సిద్ధు, డుమ్డి, దిలీప్ అందరూ బాగా ఆడారు. సో ఇక్కడ దాకా వచ్చామంటే మా కష్టం వల్ల. అంటే మా వాళ్ళు అంతా బాగా
బౌలింగ్ వేశారు, బ్యాటింగ్ ఆడారు కాబట్టి సో అంతా మా అంటే పర్ఫెక్ట్గా ఉంది. మా ప్రతి ఫీల్డ్ బ్యాటింగ్ బౌలింగ్ అంతా కరెక్ట్గా ఉంది కాబట్టి సో ఫైనల్కి వెళ్ళగలం మీరు. సారీ, థ్యాంక్స్ ఫర్ కొటాలం. ఓకే దినేష్ గారు, మీ టీంలో ఒక మెయిన్ ప్లేయర్ అయితే మిస్ అయ్యారు, ఆ ప్లేయర్ని ఎలా రీప్లేస్ చేశారు ఈ ఫైనల్లో అయితే మీరు? ఆ ప్లేయర్ మిస్ అయింది. ఓకే, మాకు బౌలింగ్ కొంచెం లూజ్గానే పడింది ఆ ప్లేయర్ వల్ల. సో ఆ ప్లేయర్ని రీప్లేస్ చేసుకుంటూ కొంతమంది ఎర్జెంట్ నుంచి ఒక నరేష్ అంటే దాసరాపల్లి నుంచి నరేష్ అన్న ఇద్దరు వచ్చారు. సో వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా మాకు కీగా అయింది. సో వాళ్ళ వల్ల కూడా మాకు కప్పు ట్రోఫీ గెలవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. యూ. థ్యాంక్స్ టు కొటాలం ఫర్ కండక్టింగ్ దిస్ టోర్నమెంట్. ఓకే, నువ్వైతే మంచి ఫీల్డింగ్ అయితే చేసావు. లాస్ట్ లో ఎందుకు ఒక యంగ్ ప్లేయర్ బౌలింగ్ వేసినప్పుడు 3 బౌండరీలు వదిలావు? అది నెక్స్ట్ టోర్నమెంట్ ఉంది నా మళ్ళీ, కాబట్టి గాయాలు ఏం చేసుకోకూడదు, కాబట్టి ఇంకా విన్ అయిపోయాం కాబట్టి బాల్ కొంచెం కేర్లెస్ చేస్తాం. అట్లా నెగ్లిజెన్స్ అయితే చేయకూడదు. క్రికెట్ ఫీల్డ్ అయితే ఎప్పుడు స్పిరిట్ లో ఉండాలి, టీమ్ స్పిరిట్ ఉండాలి. ఓకే, కంగ్రాచులేషన్స్ నవీన్. థ్యాంక్స్. ఓకే, అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేతక్ చలా. ఓకే నా కంగ్రాచులేషన్స్. మంచిగా బౌలింగ్ బ్యాటింగ్ అయితే చేస్తారు మీరు. టీంలో ఒక మంచి సీనియర్ ప్లేయరు మంగదానపల్లి ముందు నుంచి నడిపిస్తున్నారు మీరు. మీ ఇంట్లో నుంచి 3 ప్లేయర్స్ అయితే ఆడుతున్నారు మంగదానపల్లికి. మీ అబ్బాయిలు అయితే చాలా చక్కటిగా ప్రదర్శన చేస్తున్నారు. నాకైతే నవీన్ చాలా మిస్ అవుతున్నాను. ఆ యాటిట్యూడ్ కానీ ఆ బ్యాటింగ్ స్టైల్ కానీ చాలా బాగుంటుంది. బట్ మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ ఫైనల్లో అబ్బాయిని మిస్ అయిన నవీన్ని? మా అబ్బాయి అంటే ఏం లేదు, మా వాళ్ళు అంటే లేదు, మా టీమే అందరూ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బాగా ఆడుతున్నారు. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఫీల్డింగ్ కానీ అందరూ పర్ఫెక్ట్గా ఆడుతున్నారు. మాకు ఎక్కడ పని ఏం ఇబ్బంది ఏం లేదు. ఏదో సంథింగ్ 1-2 మ్యాచ్లు ఓడిపోతున్నాము అంతే తప్ప మా టీం అందరూ ప్రతి ఒక్కరు ఆడుతున్నారు. మా వెనకొండి ప్రజలు కూడా బాగా నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు బాగా ఆడుతున్నారు. కానీ నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఎంకరేజ్మెంట్ అయితే లేదు. ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళని మీ పిల్లల్ని అయితే మంచి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ఇలాంటి డాడీస్ ఉండాలంటే చాలా గౌరవంగా ఉంది నాకైతే. ఎందుకంటే ఈ పక్క చుట్టుపక్కల ఎవరైతే క్రికెట్ అయితే ఎవరిని ప్రోత్సహించరు డాడీలు అయితే, ఇంటికాడ పనులు అవి చెప్తా అంటారు. బట్ మీరైతే మ్యాచ్ అయితే ఎన్ని పనులున్నా వదులుకొని మీరు గ్రౌండ్కి అయితే వచ్చి బ్యాటింగ్ ఆడినా ఎంకరేజ్ చేయరు, ఇలా మిస్ ఫీలింగ్ చేసినా ఏదైనా మంచి సపోర్ట్ చేస్తున్నారు మీ పిల్లలకి. థ్యాంక్స్ అన్న. ఓకే, మీరేమన్నా ఉంటే చెప్తారా? ఏం లేదు. ఓకేనా. హాయ్ అక్రమ్, మంచిగా బ్యాట్ అయితే చేశారు. ఈ ఫైనల్లో మంచిగా రాణించారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. హోప్స్ని ముందుకు తీసుకెళ్ళండి. మంచిగా ఆడుతున్నారు మీ టీం అయితే. కొద్ది లోటుపాట్లు ఉంటుంది, ప్రతి మ్యాచ్ అయితే విన్ అవ్వడానికి చాలా కష్టం ప్రతి టీం అయితే. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ ఫైనల్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సతీష్, మై టీమ్ కెప్టెన్ సతీష్. అందరినీ అందరూ కొత్త ప్లేయర్లే. ఈవినింగ్ అయితే మా ఊరు సతీష్ వాళ్ళ ఊర్లో ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తాము, డైలీ మ్యాచ్ ఉంటే. ఫస్ట్ టోర్నమెంట్ ఇంతకుముందు ఎప్పుడు ఇలా ఆడలేదు వాళ్ళ ఊర్లో. స్టంపర్ బాల్ అదే ఆడతాం, కారిక్ బాల్ ఫస్ట్ టైం కదా. సో ఫస్ట్ టైం టోర్నమెంట్ కంటే ఇంత దూరం ఫైనల్లో వచ్చి మేము రన్నర్స్గా నిలిచినాము. సో ప్రౌడ్గా ఫీల్ అవుతాను. రన్నర్స్ అంటే ఏమి అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీరు గట్టి పోటీ ఇచ్చారు. మన టోర్నమెంట్లో ఇక్కడ ఎవరు ఆఫ్ సెంచరీ చేయలేదు. మీ టీంలో దుర్గాన్ అయితే మంచి బ్యాటింగ్తో ప్రదర్శించారు. మీరు కానీ మంచి ఓపెనింగ్ స్టార్ట్ ఇచ్చింటే ఖచ్చితంగా గెలిచింటారు. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం అక్రమ్. థ్యాంక్ యూ చలో, థ్యాంక్ యూ అండ్ వెల్ ప్లేడ్ దుర్గా అన్న. వెల్ ప్లేడ్ దుర్గా అన్న. కొటాల టోర్నమెంట్ని ఇంత ఘన విజయంగా సక్సెస్ చేసినందుకు గ్రామ ప్రజలకి మరియు కొటాల యూత్ పీపుల్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరియు అదేవిధంగా మన కొటాలంలో క్రికెట్ గాడ్ కృష్ణమూర్తికి మరియు మన కొటాలంలో క్రికెట్ తెలియనప్పుడు మనకు కొటాలంలో క్రికెట్ నేర్పించినందుకు లక్ష్మయ్య గారికి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. మరియు పి రవి, అదేవిధంగా దేవన్న, మరియు మనకి ఈరోజు వచ్చిన చీఫ్ గెస్ట్గా ఆహ్వానిస్తున్న చిన్నబ్రెడ్డి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. లక్ష్మయ్య స్టేజ్ మీద కూర్చున్నాను. లక్ష్మయ్య గారు బిల్డర్ బెంగళూరు, అదేవిధంగా పి రవి కొటాలం సీనియర్ ప్లేయర్ ఆఫ్ ద కొటాలం, తర్వాత దేవరాజులు సీనియర్ ప్లేయర్ ఆఫ్ ద కొటాలం, చిన్నబ్రెడ్డి కొటాలం ఎంపీటీసీ. మాకు పిల్లలకి ఏ విధంగా అన్ని విధాలు సహకరిస్తూ అన్ని విధాలు మమ్మల్ని పుష్ చేస్తున్న చిన్నబ్రెడ్డి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా కొటాల యూత్ క్రికెట్ ప్లేయర్స్ కొటాల సీనియర్స్ 11స్కి పేరు పేరున అభివందనలు. ఫస్ట్ నుంచి మన మ్యాట్ తయారు చేసినప్పటి నుంచి వాళ్ళే వాలంటరీగా వాళ్ళే స్వతహాగా వచ్చి వాళ్ళే మ్యాట్ తయారు చేసి టోర్నమెంట్ స్టార్ట్ చేద్దామనేసి చెప్పిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అదేవిధంగా టోర్నమెంట్లో
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దిలీప్ ఫ్రమ్ ద మంగదాన్పల్లి. పిలుస్తాం. టువర్డ్ ద టోర్నమెంట్లో ఎక్కువ రన్స్ చేసి ఈ మ్యాచ్లో ఎక్కువ రన్లు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న దిలీప్ గారికి పెద్ద క్లాప్స్ అభినందించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలనేసి మంగదానపల్లికి అయితే కీ ప్లేయర్ అండి. లక్ష్మి గారిని మంగదానపల్లికి దిలీప్ అండ్ నవీన్ అండి. తమ్ముడు ఫోటోస్ కూడా తీరు అన్న. ఇదే విధంగా ఫ్యూచర్లో అన్ని టోర్నమెంట్లో బాగా ఆడి మీ ఊరి పేరుని మీ తల్లిదండ్రుల పేర్లు పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రమ్ మంగదాన్పల్లి కమాండ్ టు స్టేజ్. కామ్ గా ఉంటాడండి, మంచి బ్యాట్స్మెన్. సెలబ్రేషన్ అంతా ఏం చేసుకోడండి. నిజంగా నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఇలాంటి సైలెంట్ ప్లేయర్ అయితే నేను ఎక్కడ చూడలేదు. సిద్ధు అయితే కామ్నెస్ అండి, వికెట్ తీసిన అట్లే ఉంటాడు, బ్యాటింగ్ లో స్కోర్ కొట్టిన అట్లే ఈ ఉంటాడు. అవార్డుని సిద్ధు అయితే మన కొట్టాల వెంకట చిన్నపరెడ్డి గారిని బహుకరించాలని కోరుచున్నాను. సిద్ధు గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువ అండి. ఎంత స్కోర్ కొట్టినా సెలబ్రేషన్ అయితే ఉండదండి. మంచి ఇలాంటి ప్లేయర్లు అరుదుగా కనిపిస్తుంటారు. థ్యాంక్స్, కంగ్రాచులేషన్ అండి సిద్ధు. సో మచ్ సిద్ధు. ఇంకా ఈ తమాషలో బాగా ఆడాలని కోరుకుంటున్నాము. ఫస్ట్ మెడల్ వేసి మళ్ళీ కప్పియాలి. తర్వాత అదేవిధంగా ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన ప్రవీణ్, లాలు, రుద్రయ్య, మణి కమాండ్ రైజ్ ద స్టేజ్. రుద్రయ్య రానా, ఎవరు లేదరా, అంతా మనోళ్ళే రండి. ఈ టోర్నమెంట్ ని చాలా విజయవంతం సక్సెస్ చేసిన వీళ్ళ నలుగురికి చాలా అభినందనలు, హృదయపూర్వక నమస్కారాలు. దేవన్నని వీటిని బహుమతి కోరుచున్నాను. ఎత్తిమా ఒకటి రుద్రయ్య, ప్రవీణ్ ముందు నడిపించారు కోటాలం క్రికెట్ టోర్నమెంట్ అయితే. వీళ్ళ సపోర్ట్ లేకుంటే కష్టం అండి. మంచిగా ఎంపైర్ చేశారు. ఎండ అయితే 40 degrees ఉందండి దాదాపు. ఈ 3 రోజులు చాలా చక్కటిగా కష్టపడ్డారు వీళ్ళైతే. వీళ్ళు లేకుండా టోర్నమెంట్ లేదండి. ముందుండి బాగా జరిపించారు. ఎంపైర్సే మెయిన్ అండి. ప్రతి మ్యాచ్లో ఎంపైర్సే కీలకం అండి. మీ నలుగురికి కొటాలం తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు. మీరు మన ఊరి పేరుని 4 ఊర్లో తెలియజేసి రన్నర్స్ దాంట్లో బాగా ఆడి రన్నర్స్గా విజయమైన యాదమరి రైజింగ్ స్టార్స్ని పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. 1 by 1 కమాన్ కెప్టెన్. లేదు భయ్, ఒక్కోరా సింగిల్ ప్లేయర్ అయితే తీసుకోవాలి. ఓకే, కంగ్రాచులేషన్స్ అన్న. సురేష్ చాలా సీనియర్ ప్లేయర్, యాదమూరికి అద్భుతంగా ఆడినాడు. ప్లేయింగ్ 11 అక్రమ్ అక్రమ్, దుర్గా, సతీష్ నెక్స్ట్ మణి, మంచిగా ఆడాడండి దుర్గా అన్న అయితే మాత్రం. అక్రమ్. ఇక్కడైతే ఫస్ట్ 50 కొట్టాడు దుర్గా అన్న. ఢిల్లీ, అక్రమ్ అయితే మెడల్ తీసుకుంటాడండి. నవీన్, అక్రమ్ అయితే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారండి యాదమూరిలో అయితే. మంచిగా ఒంటరి పోరాటం చేశాడు అభి. ఫైనల్ అయితే. ఢిల్లీ ఒకటే మాత్రమే ఆడాడండి ఫైనల్లో. అభి అండి చక్కటి బౌలింగ్ నవీన్. చేశాడు. వంశీ, ఇంకా వాళ్ళకి సరిపోతుంది. రాకేష్, యారా మెడల్సా? శిల్వా,
ఆర్డర్ పెట్టుకున్నారా అయితే తీస్తారా సరే సరే ఉందా సెల్వా సెల్వ అన్న అయితే మంచి బౌలింగ్ అయితే వేశాడండి, కానీ మంచి ఆల్రౌండర్ అండి టీంకి అయితే. ప్రవీణ్ సరిపోయింది. స్మైల్ అన్న సెల్వ అన్న. ప్రవీణ్ అన్న ఒక నిమిషం ఇది లెక్క ఎన్ని ఉందా కౌంట్ ఒకసారి ఇస్తాం కెప్టెన్ సతీష్ కమాన్. క్లాప్స్ కొట్టండి. ఇప్పుడైతే రన్నర్స్ ప్రెజెంటేషన్ చేస్తున్నారు కప్ అయితే. కొటాలం గ్రామ టీమ్ రైజింగ్ స్టార్స్ అండి. కంగ్రాచులేషన్స్. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారండి, గట్టి పోటీ అయితే ఇచ్చారు. ట్రోఫీ విత్ ప్రైజ్ మనీ అండి, 555 ప్రైజ్ మనీ. సారీ అండి, 5555 ప్రైజ్ మనీ అండ్ ట్రోఫీ. 5555. టీమ్ మెంబర్స్ కమాన్ టేక్ ఓవర్ కప్. అక్రమ్ మెడల్ వేసుకో అక్రమ్. రైజింగ్ స్టార్స్ రన్నర్ అప్ అండ్ కంగ్రాచులేషన్ టీమ్. స్పిరిట్ ఆఫ్ ద ప్లేయర్ బి చరణ్ రెడ్డి కృష్ణంపల్లి. నా స్పిరిట్ ఆఫ్ ద ప్లేయర్ చరణ్ రెడ్డి ఫ్రమ్ కృష్ణంపల్లి గోస్ట్. సరే అవార్డు తీసుకోండి అవార్డు. గోపి గొడవలు లేకుండా టీం నడిపిస్తుంది చరణ్ వాడు. కప్ వేరే అవార్డు చరణ్కి. స్పిరిట్ ఆఫ్ ద ప్లేయర్ గోస్ టు బి చరణ్ ఫ్రమ్ కృష్ణంపల్లి టీమ్. బిహాఫ్ ఆఫ్ ద గోపి ఇస్ టేకెన్ ద ట్రోఫీ. Now winners team come on to dais, take the trophy, come to one by one. B Venkatesh. వెంకటేష్ అన్న, Venkatesh అన్న, పేర్లు పిలుస్తారు వరుసగా వచ్చేయండి అండి. నా పేరు పిల్లన్న. V Naresh Ayal from Dasrapalli. Ajay పర్లేదు మీకు అరిచి కుమార్ మామా నా పేరు కుమార్. స్వాగ్ అండి, అట్లే చారు. స్వాగ్ చూపిస్తాడు. చారు నెక్స్ట్ నేమ్ కుషాల్. టోర్నమెంట్ లో కుషాల్ రెడ్డి అంత మంచి పర్ఫార్మెన్స్. కుషాల్ రెడ్డి అండి మంచి బౌలింగ్ అండ్ మంచి బ్యాటింగ్, మంచి ఫీల్డింగ్ తో అదర్ కొట్టాడండి. ఈ ఓల్ టోర్నమెంట్ అయితే మంచిగా ఆడాడండి, బ్యాటింగ్ బౌలింగ్ ఏదో. నరేష్ అన్న వచ్చాడండి. దిలీప్ మంచి బౌలింగ్ బ్యాట్స్మెన్ అండి ఈయన. నవీన్ మొన్న సిద్ధు అయితే ఎప్పుడు లాస్ట్ అండి, సెలబ్రేషన్ చేసుకోవాలండి సిద్ధు అయితే మాత్రం, నిజంగా చెప్తా అన్న.
తేజ తేజ దినేష్ కెప్టెన్ దినేష్ స్టార్టింగ్ చేయండి కొద్దిగా. సిద్ధు సిద్ధు ఢిల్లీ ఈ ప్రైజ్ ని లక్ష్మణ్ ఇవ్వాలనేసి అందరు కోరుచున్నాము. ట్రోఫీ అయితే కలెక్ట్ చేసుకోవాలి. కెప్టెన్ దినేష్ అన్న వెళ్ళండి. కెప్టెన్ దినేష్ ట్రోఫీ కలెక్ట్ చేసుకో విత్ ప్రైజ్ మనీ 7,777. ట్రోఫీ విత్ మనీ 7,777. ఎందుకంటే ఈ సిరీస్ మొత్తం మంచిగా ఆడాడు అనేసి కుషాల్ దగ్గర అయితే ట్రోఫీ అందిస్తున్నారు టీం. కంగ్రాచులేషన్ టీమ్ అండ్ మంగదానపల్లి విన్నర్స్. మ్యాచ్ పెడతాం అందరూ చూడండి అని చెప్పాను. కుషాల్ అయితే రోహిత్ శర్మది రీక్రియేట్ చేస్తున్నాడు, చూడాలి. ఇదే విధంగా ఫ్యూచర్ లో కూడా మనం ఎన్నో టోర్నమెంట్ జరుపుకొని మన ఊరికి చాలా మంచి పని చేయాలని కోరుచున్నాను. ప్రతి ఒక్కరి చేయాలని కోరుచున్నాను. ప్రతి ఒక్కరిని కమాండ్ టు డయాస్ కొట్టాలం 11 ఆల్ ప్లేయర్స్ కమాండ్ టు స్టేజ్. కొట్టాల ప్రతి యూత్ పీపుల్కి ప్రతి ఒక్కరికి మా పేరున ప్రతి నమస్కారాలు. ఇదే విధంగా ఫ్యూచర్లో నెక్స్ట్ టోర్నమెంట్ ఫ్యూచర్లో ఇదే విధంగా మనం టోర్నమెంట్ నడుపుకొని మన ఊరికి మన గ్రామానికి చాలా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మంత్లో లాంగ్ టోర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాము. దానికి కూడా మీ సహకారాలు తొందరలోనే డేట్ అనౌన్స్ చేస్తాము. మీ సహాయ సహకారాలు మాకు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. చాలా